చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన 6 నెలలు దాటి ఇది 7వ నెల. ఈ కాలంలో ఒక్క కొత్త పింఛన్ కూడా అయితే ఇంకా ఇవ్వలేదు. కొత్త పింఛన్ అయితే ఒకటి కూడా ఇవ్వలేదు. బట్ పాత పింఛన్లు చాలా వాటిని తొలగించుకుంటూ వస్తూ ఉన్నారు అని అఫీషియల్గా కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ లెక్కలు చూసినా కూడా అర్థమవుతుంది. అర్హత లేని వాళ్ళ పింఛన్లు తీసేస్తున్నాము అని ప్రభుత్వం చెప్పినా, మాకు అన్ని అర్హతలు ఉండి కూడా పింఛన్లు తీసేస్తున్నారు అని చెప్పి కొందరు బయటకు వచ్చి పాపం ఏమంటారు రోధిస్తూ చెప్పేవాళ్ళు కొందరు, మేము వైసీపీ అని చెప్పి మా పింఛన్లు తీసేశారని కొందరు, రకరకాలుగా. అండ్ అదే సమయంలో అర్హత లేని వాళ్ళకు పింఛన్లు తీసేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది. సరే, పింఛన్ల విషయంలో వాళ్ళ విధానం వాళ్ళకు ఉండి ఉండొచ్చు. వీళ్ళంతా ఎక్కువ మందిని కనుక తగ్గించగలిగితే ఏమంటారు, మనకు డబ్బు కలిసి వస్తుంది, నెలలా ఇచ్చే డబ్బు తగ్గుతుంది, అవసరం అనుకుంటే ఇంకా రూపాయి కూడబెట్టి అమరావతికి అయితే ఖర్చు పెట్టచ్చు అనే ఆలోచన ఉంటే ఉండొచ్చు. కానీ అర్హత లేని వాళ్ళు ఎవరైనా పింఛన్లు తీసుకుంటూ ఉంటే వాళ్ళని ఏకంగా దొంగోళ్ళు అని, వాళ్ళు దొంగలే అని సాక్షాత్తు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కమెంట్స్ చేసే అంత కఠినత్వం ఎందుకో అర్థం కాలేదు. ఆ సార్ అంటారు, స్పీకర్ గారు, నెల 3 లక్షల మందికి పైగా దొంగ పింఛన్లు తీసుకుంటున్నారట. అర్హత లేకుండా తీసుకుంటే దొంగ, వాళ్ళకి నెలకు 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందట. ఏమనంటే మీకు ఓటు వేయమని చెప్పి బెదిరిస్తున్నారట. వాళ్ళు ఓట్లు వేస్తారు, వేయకుంటే పోరు. దొంగ పింఛన్లు తీసుకుంటున్నారంటే వాళ్ళు దొంగలు, దొంగలతో సమానం. అటువంటి దొంగలు తీసి పక్కన పడేయాలి. వాళ్ళు దొంగ పింఛన్లు దొంగలు అంటే అటువంటి వాళ్ళు. బేసిక్గా ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళేమో ఆ పింఛన్ తీసి 10 అంతస్తుల బిల్డింగ్లు ఏం కట్టారు. ఏదో వాళ్ళ జీవనానికే కాసింత ఉపయోగపడుతూ ఉండవచ్చు. సరే, అర్హత లేకుండా తీసుకుంటున్నారు అంటే అటువంటి వాళ్ళకు తీసేస్తున్నాం, అది మా ప్రభుత్వ విధానం అంటే సరే కానివ్వండి, ఆ ప్రభుత్వ విధానమే కావచ్చు. కానీ చెప్పే వే ఇది కాదు, చెప్పాల్సిన వే కూడా ఇది కాదు. ఏదో నెలకు 3,000-4,000 పింఛన్లు తీసుకునే వాళ్ళే దొంగలైతే ప్రజాస్వామ్యను కోట్ల రూపాయలు దోచేసే వాళ్ళని ఏమనాలి? సహజ వనరులను కోట్లు దోచుకొని పోతున్న వాళ్ళని ఏమనాలి? వాళ్ళకు మద్దతు ఇస్తున్న వాళ్ళని ఏమనాలి? 4,000 పింఛన్ తీసుకునే వాళ్ళు అది అర్హత లేకుండా తీసుకుంటున్నారని నేను అంటున్నారు. అర్హత ఉందో లేదో తీసుకునే వాళ్ళకి తెలిసి ఇంకా అటువంటి వాళ్ళే దొంగలని అంటే మరి మిగతా వాళ్ళని ఏమనాలి? బందిపోటు దొంగలనాలా? వాళ్ళకు మద్దతు ఇస్తున్న వాళ్ళు బందిపోటు దొంగల ముఠా నాయకులనాలా? సహజ వనరులు దోచుకునే వాళ్ళను, ప్రభుత్వ సొమ్ము దోచుకునే వాళ్ళను, ప్రజాసొమ్ము దోచుకునే వాళ్ళను, ప్రజల సొమ్ముతో విడిగా వీళ్ళ అవసరాలకు ప్రతిదీ తాగే నీళ్ళ దగ్గర నుంచి పడుకునేంత వరకు ప్రతిదీ ప్రజల సొమ్మే తింటున్నారు. అటువంటి వాళ్ళని ఏమనాలి? ఆయన అంత కఠినమైన మాటలు ఎందుకు సార్? దొంగలు అనే అంత అవసరమా? అర్హత లేని వాళ్ళు తీసేయడం మీ విధానం అయితే తీసేయండి. దానికి ఇంత కఠినమైన పదాలు అయితే అవసరం లేదు కదా.